ఎన్నికలకింకా 2.5 ఏళ్ల టైం ఉంది. కానీ అప్పుడే ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఇప్పటి నుంచే తెర వెనుక నడుస్తున్న టికెట్ల గోల కారు పార్టీలో కాకరేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరన్న చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. ఒకరేమో మాజీ మంత్రి తనయుడు, మరొకరేమో కేసీఆర్ కు నమ్మిన బంటు, ఇంకొకరేమో పక్కా లోకల్ లీడర్. ఇలా ముగ్గురు కీలక నేతలే కావటంతో టికెట్ వార్ ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ లో ఖైరతాబాద్ టికెట్ ఫైట్. తలసాని సాయి వర్సెస్ దాసోజు శ్రవణ్, మధ్యలో మన్నె గోవర్ధన్. 2028 ఎన్నికలపై ఆశావహుల ఫోకస్. టికెట్ రేసుపై కారులో ఇంట్రెస్టింగ్ డిస్కషన్. హైదరాబాద్ లో కీలక నియోజకవర్గం ఖైరతాబాద్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో దానం నాగేందర్ పై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు రావచ్చని భావించి 2 ఏళ్ల కిందటి నుంచే రాజకీయంగా అడుగులు వేయడం స్టార్ట్ చేశారు ఆశావహులు. ప్రత్యేకంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టి ఈ నియోజకవర్గంపై పడిందట. గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలైన తనయుడు తలసాని సాయిని ఖైరతాబాద్ లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూస్తున్నారట మాజీ మంత్రి. ఉప ఎన్నిక వస్తే పక్కాగా పోటీ చేయాలనే ఆలోచనతో ముందస్తు వ్యూహాలు రచించినట్లు కూడా చర్చ జరిగింది. అయితే దానం నాగేందర్ కు స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడంతో ఉప ఎన్నిక అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు దృష్టి మొత్తం 2028 అసెంబ్లీ ఎన్నికలపైనే పడింది. ఖైరతాబాద్ నుంచి తనకే అవకాశం దక్కుతుందన్న విశ్వాసంతో తలసాని సాయి యాక్టివిటీని స్పీడప్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా ఖైరతాబాద్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. మేధావి వర్గాలు, యువత, మధ్యతరగతి వర్గాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న దాసోజు శ్రవణ్ తనకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారని చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిపినప్పటికీ నేతల మధ్య మాత్రం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందన్న అంశంపైనే ఎక్కువగా గుసగుసలు వినిపించాయి. గతంలో ఇక్కడి నుండే కాంగ్రెస్ తరపున దాసోజు శ్రవణ్ పోటీ చేయడంతో ఆయనకు ఇక్కడ లీడర్లు, క్యాడర్తో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అటు ఖైరతాబాద్ సభ్యత్వ నమోదును కూడా దాసోజుకే అప్పగించడంతో ఆయనకే టికెట్ అనే సంకేతాలిచ్చారన్న టాక్ కూడా పార్టీలో నడుస్తోంది. మరోవైపు గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మన్నె గోవర్ధన్ కూడా రేసులో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ అయితే ఆయన భార్య, తాజా మాజీ కార్పొరేటర్ మన్నె కవిత కూడా పోటీకి సై అంటున్నారు. గ్రేటర్ లో బీఆర్ఎస్ తిరిగి పట్టు సాధించాలంటే బలమైన అభ్యర్థులను ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ వంటి కీలక నియోజకవర్గాల్లో నాయకత్వంపై చర్చలు ముందుగానే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇక పార్టీ అధినేత కేటీఆర్ దృష్టిలో ఖైరతాబాద్ వ్యూహాత్మకంగా కీలక నియోజకవర్గంగా చెప్పవచ్చు. దీంతో టికెట్ విషయంలో నిర్ణయం తీసుకునే సమయంలో గెలుపు అవకాశాలు, సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, స్థానిక బలం వంటి అంశాలు లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా తలసాని సాయి, దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇలా అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్లు ఉండగానే బీఆర్ఎస్ లో ఖైరతాబాద్ టికెట్ అంశం ఇప్పటి నుంచే రాజకీయ వేడి పెంచుతోంది. దానం నాగేందర్ వెళ్లిపోవడంతో ఏర్పడిన పొలిటికల్ స్పేస్ ను ఎవరు భర్తీ చేస్తారు? పార్టీ అధిష్టానం ఎవరిని ముందుకు తెస్తుందనేది వేచి చూడాలి మరి.